గత ప్రభుత్వం కూడా చూసుకుంటే ఒకటేసారి బల్క్‌గా జాబ్ క్యాలెండర్ ప్రభుత్వ ఉద్యోగాలతో రిలీజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ అంటున్నారు. తక్కువ ఉద్యోగాలతోటి. అది సాధ్యమయ్యేదే గదా! అందుకే ఆ విధంగా ప్లాన్ చేశారా? ఆబ్వియస్‌లీ అంటే ప్రభుత్వాలు ఏం ఆలోచన చేస్తుంటాయి జనరల్‌గా అంటే, ప్రభుత్వాలు ఆలోచనను పర్ఫెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తే జనరల్‌గానే నిరుద్యోగులకు కొంత కోపము, బాధ, ఆవేశం ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే ఒక ఇయర్‌కి సంబంధించినటువంటి వేకెన్సీసు ప్రతి డిపార్ట్‌మెంట్ లోపల ఎంతమంది రిటైర్ అవుతారండి? తక్కువ ఉంటాయి. కాబట్టి ఆ పర్టిక్యులర్ ఇయర్ వేకెన్సీస్‌ని గనక జాబ్ క్యాలెండర్ రూపంలో ఇస్తే అవి న్యాచురల్‌గానే నంబర్ తక్కువుంటుంది. ఆ తక్కువగా ఉండేటువంటి నంబర్‌ను నిరుద్యోగులు ఎట్టి పరిస్థితుల లోపల దాన్ని యాక్సెప్ట్ జేయరు. బట్ దానికి కొంత టైం పడుతుంది. ఎప్పుడు పడుతుందంటే గవర్నమెంట్ చిత్తశుద్ధితోని గనక ఉంటే, ఒక 2, 3 సంవత్సరాలు ఇదే విధంగా ఇదే టెంపో గనక గవర్నమెంట్ హామీ ఇస్తూ, దానికి కట్టుబడి ఉండి, సరైన టైం లోపల ఎగ్జామినేషన్స్ పెట్టి, సరైన టైం లోపల రిజల్ట్ గనక ఇచ్చుంటే, అప్పుడు నిరుద్యోగులకు నమ్మకమొస్తుంది. నో ప్రాబ్లమ్. ఈ ఇయర్‌కి సంబంధించి చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారు గదా ప్రభుత్వం. సో, నెక్స్ట్ ఇయర్ ఒకవేళ ఈ సంవత్సరం గనక మిస్ అవుతే, నెక్స్ట్ ఇయర్ లోపల తప్పనిసరిగా నేను క్రాక్ జేస్తా అనేటువంటి కాన్ఫిడెన్స్ నిరుద్యోగులకొస్తుంది.